విశాఖలోని మింది గ్రామం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు మింది గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముట్టడించడానికి వచ్చిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖలోని మింది గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు మింది గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముట్టడించడానికి వచ్చిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మింది గ్రామంలో ఉన్నటువంటి మంత్రి అమర్నాథ్ ఇంటిని ముట్టడించారు. దాదాపు భారీగా మొత్తం అంతా కూడా చేరుకోవడం పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు సమాచారం ఉండడంతో ముందుగానే మంత్రి ఇంటి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం కూడా ముందు జాగ్రత్త తీసుకున్నప్పుడు కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి తూతు మంత్రంగా ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు ఆరోపించారు. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం ప్రభుత్వం సమాధానం చెప్పాలి, వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. 30,000 మందితో డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చేయలేదని కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో నిరుద్యోగుల అందరితో కూడా కలుపుకునే అవసరం అయితే మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను కూడా ముట్టడిస్తామని డిఎస్సి మెగా డిఎస్సి విడుదల చేయడం కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇదంతా ఇది దగా డిఎస్సి అని మెగా డిఎస్సి కావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి. దాదాపు 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నాటకాలు ఆడుతుందని ప్రభుత్వం ఇలాగా కాలక్షేపం చేస్తుంది. ఎన్నికలు వచ్చే సమయం వచ్చి ఇప్పుడు తూతు మంత్రంగా డిఎస్సి విడుదల చేస్తుందని కూడా వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కలవ చేసుకుని మొత్తం మెగా డిఎస్సి మాటిచ్చిన ప్రకారం మేనిఫెస్టో పెట్టిన ప్రకారం విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులను ముట్టడి చేస్తాం కూడా వాళ్ళందరూ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి అమర్నాథ్ అయితే బయటకు రాలేదు. పోలీసులు అప్రమత్తం వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి గాజువాక పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అమర్నాథ్ దీనిపై స్పందిస్తూ ఇంతకాలం కూడా నిద్రపోయినటువంటి 10 సంవత్సరాలు నిద్రపోయినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు లేచి ఈ విధంగా చేయడం సబబు కాదని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రం ముక్కలవడానికి రాష్ట్రం విడిపోవడానికి కూడా కాంగ్రెసే కారణమని, కాంగ్రెస్ ప్రశ్నించే అర్హత కూడా లేదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం 6,200 డిఎస్సి పోస్టులు విడుదల చేస్తుందని నోటిఫికేషన్ ఇచ్చిందని, June 12న ఉద్యోగాలు కూడా వస్తున్నాయని, ఇదంతా కాంగ్రెస్ కనిపిస్తుందని ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోలు కూడా మంత్రి అమర్నాథ్ అయితే హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.